ఇది వర్షం ఎంతగానో పడుతుంది. సగంలో బిర్యానీ సగంలో చాలా ఇబ్బంది అయింది. అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేకి చాలా ఇబ్బంది అయింది మాకు. మొత్తం పైన కాగలేదు. ఆగు. తొంభై అన్న ఆయన మరి భవన్ ముందర పెట్టుకున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటారా? చికెన్ బిర్యానా? మన బొమ్మది వచ్చింది కదా, ఎవరు మీ బావనా? దావత్ దావత్ అంటుండు, అందుకే బొమ్మది కోసం చికెన్ బిర్యానీ చేద్దామని. ఎంత తెచ్చినాయి మరి మీ బావకు? మా ఈ బొమ్మదికా చికెన్ కిలో తెచ్చిన ఉంటే చాలుతుందంట. మరి మీ బావ ఏమంటాడు, అల్లుతాడేమన్నా? ఏమో ఇక బిర్యానీ చేసినాక ఏమంటాడు, సరిపోతుందో పొట్టకు. సరే అట్లుంటది మనతోని. ఫస్ట్ నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం నిమ్మకాయ, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ అన్న ఇంట్లో మరి ఏమేమి ఐటమ్ ఇస్తారే? ఇన్ని సామాన్ తెచ్చిర్రు. ఇలా కారం ఉందారా? కారం ఉందన్న. కారం, ఉప్పు, పసుపు, కారము, ఉప్పు ఎంత ఎంత వేస్తారే మరి? ఇవి కూడా తగినంత తీసుకోవాలి. మన కిలో చికెన్ కాబట్టి ఎంత వేస్తావు ఒకసారి చూపించగానే మాకు కూడా అందా తీసుకుందాం. ఇవి ఫస్ట్ ఏం వేసుకుంటారే? ఫస్ట్ కారం వేద్దాం. ఫస్ట్ కారమా? ఇవి ఉన్నది. చికెన్ కు తగినంత వేసుకోవాలి, మనము అందా తీసుకుంటే మనకు సరిపోతుంది కారము. తగినంత అంట ఫ్రెండ్స్, చూడండి. తర్వాత సాల్ట్ అంట. అన్న సాల్ట్ కూడా మనం చేతులలో వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకున్నాం కదా, 2 స్పూన్లు అంటే తగినంత అంటే ఎంత? 2 స్పూన్ల స్పూన్నర వేస్తారా? 2 స్పూన్లకి స్పూన్నర వేసుకోవాలా. స్పూన్నర వేసుకుంటే అందాదా మనకు సరిపోతుంది. లేదంటే ఉప్పిసం అవుతుంది. అలా కూడా వేసుకోవాలి మనం. ఇంకా మరి నెక్స్ట్ ఏంటిది? ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం కదా ఫస్ట్. తర్వాత పుదీనా, పెరుగు వేసుకోవాలి. పెరుగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్. వర్షంలో కూడా బిర్యానీ తింటున్నాం. బిర్యానీ మా బొమ్మడి కోసం కష్టపడుతున్నా, కానీ ఆడు అంతగాను ఆడు ఏం చెప్తుండే. నిజానికి చెప్పాలంటే మా బావ ఏమో చేస్తున్నట. ఇట్లా ఇక్కడ గడ్డలు చూపిద్దు. బొమ్మడి నువ్వు కట్ చేస్తావా? అనిల్ మిరపకాయలు కట్ చేస్తాను. పెట్టు, నువ్వు మంట పెట్టు, ఇక కట్ చేస్తాను. పోయి చాలా పెద్దదే పెట్టినట్టుండు. బావగారండి ఇరుగుతుందా ఈరోజు? ఇలా అన్న పెరిగేసినావు కానీ ఇంకేమి వేస్తారే? పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు వేస్తారా? స్పైసీ వేసుకోవాలి. ఇంకా తర్వాత ఆకు, బిర్యానీ ఆకు అంట. ఇది ఎంత వేసుకోవాలి? ఒక 4-5 వేసుకుందాం. రెమ్మలు 4-5 వేసుకుందాం. అలా కూడా వేసుకుంటాం కదా మనం రైస్ లో వేస్తారు కదా. అట్లనే యాలక్కులు ఇవి మొత్తమా లేకపోతే ఎట్లా? తగినంత వేసుకోవాలి. మళ్ళీ అన్నంలో కదా. అట్లనే ఇలాచీలు అవి కూడా వేయాలి. లవంగాలు నేను చెప్తారా లవంగాలు? నువ్వు అరే ఏంట్రా ఇది? ఆకేసుకున్నాం కదా. ఇప్పుడు మా బిర్యానీ చెక్ వేసుకుందాం, ఎందుకంటే దీంతో కూడా కొంచెం టేస్ట్ వస్తుంది. ఇన్ని రెమ్మలు చాలు. అలా మళ్ళీ అందులో వేసుకుందాం. మళ్ళీ రైస్ లోకి తెస్తారు ఇవంతా? ఇవన్నీ రైస్ లో వేయాలి, ఎందుకంటే సఫా ఉంటది కదా, స్పైసెస్ అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుందాం, ఎందుకంటే రైస్ లా వేయడానికి ఇబ్బంది అవుతుంది. ధనియా పౌడర్ అంటారా? తగినంత వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్పూన్ లేదు కాబట్టి తగినంత వేసుకోవాలి. అట్లనే ఇది కూడా వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది. అట్లనే బొమ్మది కూడా ఖుషి అవుతాడు. మీ బావ కోసం మంచిగా తెచ్చిర్రు. మరి అందరికి స్పెషల్ గా మంచిగా తినిపిస్తాడంట బావ బొమ్మర్దులు ఇద్దరు కలిసి.
దావత్ కూడా మంచిగా కావాలి. ఇప్పుడు కారం తక్కువ వాతావరణం వేసుకున్నాం కూడా. మనము, కొంచెం వేసుకుందాం. అప్పుడు స్పైసీ తక్కువ ఉండే, ఇప్పుడు కారం తక్కువ ఉందని అంటావు, కొంచెం వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం అంటారు. బ్రాండెడ్ స్వస్తిక్ వాడుతున్నాం. నెంబర్స్ ఆ తర్వాత ఇంకా ఏం కావాలన్నా? కొరియండర్, పుదీనా వేసుకోవాలి అట్లానే కొంచెం. ఇది కూడా కొద్దిగా తగినంతనేనా? ఇప్పుడు మిక్స్ వెల్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇట్లా చిక్క ఉంది, అంత నీళ్ళు ఉంది అనుకో. పెరుగు వేసుకోవడం వల్ల మొత్తం అన్ని కలిపి చిక్కగా అయినట్టు వేసుకోవాలి. ఎంత కొంచెం లూజ్ ఉంటేనే ఏం కాదు, మనకు రైస్ కి అడగంటకుంటూ ఉంటది. ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొద్దిసేపు. ఈ పీసెస్ కూడా చిన్న చిన్న వేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ బిర్యానీకి ఇట్లనే మంచిగా ఉంటది. ఇంకా నిమ్మకాయ, లెమన్ లెమన్ ఉంది కూడా వేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తారన్న? ఇది పురలు కానికి, ఇట్లా ముక్కలు అతుక్కోకుండా నీకు టేస్ట్ ఉంటది. అట్లనే దీనివల్ల టేస్ట్ వస్తుంది అంటారు. టేస్ట్ వస్తుంది అట్లనే. పురలు ఉంటది, ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ఓకే. నెయ్యి డబ్బా, నెయ్యి కూడా మర్చిపోయి ఉంటుంది, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లాస్ట్ లో వేస్తారంటారు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అట్లనే. కొంచెం సరిపోతుంది అంట. సరిపోతుంది. అట్లనే కొంచెం నూనె కూడా కావాలి. మనం అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం చూడు, అలా ఆ నూనె కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ముక్కకు పట్టుకుంటుంది అన్నట్టు మంచిగా. నెయ్యి వేసినాం కదా, నెయ్యితో పాటు అది కూడా వేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. నెయ్యి వేసినాం కదా అని నూనె మాత్రం వద్దు, అలా ఆయిల్ అందులో కూడా వేసుకోవాలి మనం. ప్లాస్టిక్ తిప్పుతున్నావా? చాలు, తగినంత వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది చాలు. కొంచెం తగినంత వేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇది మిక్స్ చేసింది. సగంలో బిర్యానీ, సగంలో అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది. చాలా ఇబ్బంది అయింది, అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేందుకు చాలా ఇబ్బంది అయింది. మొత్తం కోస అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఫుల్ వర్షం పడ్డది. అటు చూడండి ఎలా ఇప్పటికి అటు కొడుతూనే ఉంది వర్షం. ఇది రానికి చాలా ఇబ్బంది అయింది, మొత్తం తడిచిపోయినాం అందరం ఫ్రెండ్స్. ఏం చేయలేకపోయినాం, వర్షంలో కూడా ట్రై చేసాం కానీ ఏం చేయలేకపోయినాం, అందరం తడిచిపోయినాం. అందుకోసమే ఒక్క నిమిషం అన్నయ్య, మీ బిర్యానీ రెడీ అవుతోంది. ఇప్పటికైనా లాస్ట్ కైనా ప్రయత్నించి మా బాబు ఇచ్చి పంపిస్తాం, బిర్యానీ తినిపించి. ఫ్లాష్ మ్యాన్, అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. మేమైతే ఏం చేయలేకపోయినాం, బాగా వర్షం పడడం వల్ల అక్కడ దేవుని దగ్గర వండుకున్నాం. ఇక పరిస్థితి వల్ల బాగాలేక ఇంటికి వచ్చి చేసుకోవడం జరుగుతుంది.